హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి చెఫ్. ఈరోజు అయితే సండే స్పెషల్గా నేనైతే ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అయితే చేశానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే. కర్రీకి అయితే ఏం కావాలి ఏంటి అనేది అయితే చూద్దాము. ఒకసారి అయితే రండి. ఫస్ట్ నేనైతే ఎగ్స్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. వీటిని అయితే మనం ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. పెద్దగా వద్దండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవ్వవు త్వరగా, అందుకని చెప్పి నేనైతే చాలా చిన్న ముక్కలు, చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో అంత చిన్న ముక్కలు కట్ చేసుకోండి. గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది కూడా గ్రేవీకి. పెద్దగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది అస్సలు అవ్వదండి. అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తూ ఉంటాను. టమాటా కూడా కట్ చేసేస్తున్నానండి. అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి, త్వరగా ఏగిపోతూ ఉంటాయి. పెద్దగా కట్ చేసుకుంటే బాగుండవు కూడా. నెక్స్ట్ అయితే ఫ్రాన్స్ కూడా తీసుకున్నానండి. ఆల్రెడీ నేను మొత్తం క్లీన్ చేసేసి కడిగి పెట్టేశాను. ఆల్రెడీ మొత్తము అంతా కూడా సాల్ట్ వేసి కడిగేశాను. నెక్స్ట్ మసాలా కూడా తీసేసుకున్నానండి. మీకు తెలుసు కదా ఈ మసాలా ఏం వాడతాను ఏంటి అనేది. ఎగ్స్ అయితే ఉడకబెట్టేసానండి. ఉడకబెట్టేసి తీసుకున్నాను. ఎగ్స్ని ఇప్పుడు కొంచెం చూసారా, ఇలా కత్తితో అయితే ఇలా ఘాట్లలాగా పెట్టుకోండి. ఎందుకంటే కర్రీ గ్రేవీ అనేది లోనకి వెళ్తే ఎగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి. చూసారా, కొంచెం దగ్గరగా అయితే పెట్టుకోండి, కర్రీ ఎక్కువగా వెళ్తూ ఉంటుంది లోనకి. నేనైతే ఎగ్స్ అన్నీ కూడా అలానే చేశానండి. కట్ చేసేసాం కదా, అయితే ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాము. ప్యాన్ అయితే పెట్టేశానండి, ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ అయితే హీట్ అయిందండి. కరివేపాకు, పచ్చిమిర్చి నేనైతే వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే చాలా త్వరగా అయిపోతుందండి, వేగిపోతూ ఉంటుంది ఆయిల్లో. అందుకని చెప్పి నేనైతే ఎక్కువ ఇలా చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తూ ఉంటాను కర్రీస్కి. ఎవ్వరు కూడా స్టార్టింగ్లో సాల్ట్ అయితే వేయొద్దండి. అది ఎందుకు అంటే నాన్ స్టిక్ ప్యాన్స్లో అస్సలు వేయొద్దు. ఇదైతే పుదీనా అయితే వేసేసానండి నేను. అది పుదీనా పచ్చి పుదీనా కాదండి, ఆల్రెడీ మనకు బయట దొరుకుతుంది అది ప్యాకెట్. ఆల్రెడీ ఎండు పెట్టేసింది ఉంటుంది కదా, అది అండి. అది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వేస్తే. అందుకని చెప్పి నేనైతే వేసాను. ప్రతి కర్రీలో కూడా వేస్తూ ఉంటానండి, హెల్త్కి చాలా మంచిదని. టమాటా కూడా యాడ్ చేసేసానండి. చూడండి టమాటా వేసిన తర్వాత ఎంత దగ్గరికి అయిపోయిందో. మనమైతే మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదాము. చూడండి ఎంత దగ్గరికి మగ్గిపోయినాయో అన్నీ కూడా. ఆయిల్లో బాగా ఆనియన్స్, టమాటా ఎంత దగ్గరికి గ్రేవీలాగా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనమైతే ఆల్రెడీ ఆడపెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా అయితే సరిపడినంత వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మీకు కర్రీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇలా వేపుతూ ఉండండి. నెక్స్ట్ ప్రాన్స్ కూడా ఆల్రెడీ మనం కడిగి పెట్టేసాంగా, అవి కూడా వేసేసుకుందాము. మూత అయితే పెడదామండి కొంచెం, ఎందుకంటే అది రొయ్యలు అనేవి కొంచెం వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ వచ్చే వరకు మనం మూత పెట్టి ఉంచితే బాగుంటుంది. ఆ వాటర్కే రొయ్యలు చూడండి ఎలా ఉడికిపోయినాయో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. కారం అయితే యాడ్ చేసుకుందామండి. కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్ వేపాము, తర్వాత మసాలా కూడా ఆనియన్స్ పేస్టే కాబట్టి కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. అందుకని చెప్పి కొంచెం కారం అయితే ఎక్స్ట్రాగా వేసుకోండి. సాల్ట్ కూడా ఇప్పుడు ఎందుకు వేసానంటే, ముందే స్టార్టింగ్లో వేయకూడదండి నాన్ స్టిక్ ప్యాన్స్లో, ప్యాన్స్ పాడైపోతాయి. అందుకని లాస్ట్లో అయితే వేసుకుంటూ ఉంటాను నేను.
కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ప్రాన్స్ కొంచెం బాగా ఇంకా ఉడికితే బాగుంటుంది కదా, అందుకని చెప్పి నేనైతే వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నానండి. ఎగ్స్ కూడా ఆయిల్లో ఎప్పుడు ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే ఎగ్స్లో ప్రోటీన్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఆయిల్లో ఫ్రై చేస్తే అసలు ప్రోటీన్స్ ఏమీ ఉండవండి. అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు కూడా ఆయిల్లో ఫ్రై చేయకుండానే వేస్తూ ఉంటాను. ఇలా తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ఎన్ని గుడ్లు తిన్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదండి. అందుకని చూసారు, ఇలా తెల్లగా కనిపిస్తున్నాయి కదా గుడ్లు, కానీ మనకి కర్రీ ఫైనల్గా మీకు అయితే చూపిస్తానండి. ఆ చూపించినప్పుడు కర్రీ అయితే చూడండి మీరు, ఎగ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోతాయో. మూత అయితే పెట్టేద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఎగ్ కూడా. మొత్తం ఆ గ్రేవీ అంతా కూడా ఎగ్ లోనకైతే వెళ్ళిందండి. చక్కగా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అయితే. చూడండి, ఎగ్ మనం కట్ చేసాం కదా అక్కడక్కడ, ఆ కట్ చేసింది కూడా చక్కగా పర్ఫెక్ట్గా గ్రేవీ అంతా లోనకైతే వెళ్ళింది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాము. వేడివేడిగా రైస్లో తింటే అస్సలు వదిలిపెట్టమండి, అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది. లైట్గా మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర పుదీనా అనేది ఎప్పుడూ ఆప్షనల్ మాత్రమేనండి, డెఫినెట్లీ ఉండాలి అనేది అయితే ఏం లేదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో, చూస్తేనే వెంటనే తినాలనిపిస్తుందండి. ఈరోజైతే ఎప్పుడు చికెనే కాకుండా సండే స్పెషల్గా నేను ఈరోజు ఫ్రాన్స్ ఎగ్ అనేది అయితే నేనైతే వండాను. పిల్లలకి చాలా ఇష్టం అండి ఫ్రాన్స్ అంటే, అందుకని ఫ్రాన్స్ కూడా నేను ఎక్కువగా వండుతూ ఉంటాను. చూడండి, గ్రేవీ కూడా రైస్లోకి అసలు చాలా బాగుంటుంది. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.